నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. వెస్ట్ గోనగూడెం శ్రీ భూలోకమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో పాల్గొన్న కంబాల శ్రీనివాస్ లక్కీ డ్రా నిర్వహించి 114 మంది మహిళలకు ఉచితంగా పట్టు చీరలు పంపిణీ. కోరుకొండ మండలం వెస్ట్ గోనగూడెం గ్రామంలో మంగళవారం నిర్వహించిన శ్రీ భూలోకమ్మ తల్లి జాతర మహోత్సవాలు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి పూలమాలలతో సత్కరించారు. తొలుత ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహించి డ్రాలో గెలుపొందిన 114 మంది మహిళలకు భక్తులకు ఉచితంగా పట్టు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ మన ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ రంపచోడవరం, జగ్గంపేట, రాజానగరం 3 నియోజకవర్గాల్లో విశిష్టమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మనమందరం భారతీయులమని కలిసికట్టుగా ఒకే తాటిపై నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోకవరం బీజేపీ మండల అధ్యక్షులు ఈనకోటి బాపన్నదొర, దాసరి ధర్మరాజు, బత్తుల నానాజీ, కటకం చలం, బత్తిన వీరాంజనేయులు, రాంబాబు, జె నరసింహమూర్తి, సుజాత, పసల గణేష్, నాగా రమేష్, వీరాంజలి, ఉంగరాల మణిరత్నం, పలకశెట్టి శ్రీనివాస్, మందపాటి సతీష్, హర్ష, వెంకన్న, కోటేశ్వరరావు, పురుషోత్తం, ఆలయ కమిటీ సభ్యులు శ్రీను, కృష్ణ, వీరబాబు, సుబ్రహ్మణ్యం, దుర్గా, దళిత యువత తదితరులు పాల్గొన్నారు. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు మీకు అందరికీ తెలిసిందే. నిన్న మేము ఏదో కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరుతుంటే గోనగూడెం నుంచి కొంతమంది కుర్రోళ్ళు నా కారుకి అడ్డంగా వచ్చి, సార్ 3 రోజుల నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాం సార్, ఇది మేము గోనగూడెంలో వెస్ట్ గోనగూడెంలో భూలోకమ్మ తల్లి పండుగ చేసుకుంటున్నాం, అక్కడ గరగలెత్తున్నాం, ఇవాళ మనకి బోనాలు ఎత్తుతున్నామండి, అక్కడ ఆడవాళ్ళందరూ రెడీగా ఉన్నారు బోనాలు ఎత్తుకోవడానికి ఇంకో అరగంటలోని, మీరు ఇలాగా మాకు దొరక్కే ఇలాగ ఇబ్బంది పడుతున్నాం చెప్పని 3 కుర్రోళ్ళు పరిగెత్తున్నారు. ఏ పేర్లమ్మ వాళ్ళ పేర్లు? శ్రీను, కృష్ణ, వీరబాబు, సుబ్రహ్మణ్యం అని చెప్పిన కుర్రోళ్ళు వచ్చారు. వాళ్ళు భూలోకమ్మ తల్లి కమిటీ, అలాగే దుర్గ అని చెప్పి ఒక అబ్బాయి ఆ దుర్గమ్మ తల్లిగా ఉండి సేవ చేస్తున్నాడు. మేము వెంటనే వచ్చి ఇక్కడికి కొబ్బరికాయ కొట్టాం. వీళ్ళందరూ ఉత్సాహం చూసిన తర్వాత నేను వాళ్ళందరూ ఒక 100 మంది ఆడవాళ్ళు, ఒక 30 మంది ఎంతమంది ఆడవాళ్ళు నుంచుని ఉన్నారు. ఏమ్మా నేను ఎవరో తెలుసా మీకేనంటే, సార్ మీరు కంబాల శ్రీనివాసరావు అని చెప్పన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. నాకు గోనగూడెంలో కూడా నేను ఎప్పుడు ఇక్కడ రాలేదు. సో వాడి పేరు చెప్పేటప్పుడు నాకు చాలా సంతోషం అనిపించి, సరే అమ్మ నేను రేపు వస్తాను, మీ ఊళ్ళో ఎంతమంది ఉంటే అంతమంది చీరలు రాయించుకోండి అని చెప్పాను అన్నాను. ఊళ్ళో ఎంతమంది రాయించుకుంటే అంతమందికి కూడా దాదాపుగా 120 మంది 115 మంది రాయించుకున్నారు. భూలోకమ్మ తల్లికి చీర పెట్టి, అలాగే మన కటకం చలం గారు, మన మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి కోరుకొండలో ప్రముఖ వ్యక్తి అయిన వారిని కూడా ఆహ్వానించి, ఇక్కడ ఎవరైతే కమిటీ సభ్యులు వాళ్ళు, తర్వాత ఈ ఆడవాళ్ళందరినీ ఆహ్వానించి ఈ రోజుని ఎంతమంది ఆడవాళ్ళు పాల్గొంటే అంతమందికి కూడా దాదాపుగా 115 చీరలు ఎన్నో ఆ చీరలన్నీ అందరికీ పంపిణీ చేయడం జరిగింది. హిందూ ధర్మం గురించి, మన భారతదేశంలో ఉండే అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి ఉండాలని చెప్పిన భావజాలను పంచుకుంటూ అన్య మతస్థులను గౌరవించాలి అలాగని చెప్పి చాలామంది, కొంతమంది క్రిస్టియన్లు కూడా వచ్చి తీసుకున్నారు. అలాగే మన హిందూ వాళ్ళకు కూడా, హిందూ ధర్మంలో ఉండే వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నేను అందరికీ కూడా హిందూ ధర్మం యొక్క గొప్పతనం గురించి చెప్తూ, అలాగే రేపు పొద్దున రాబోయే కాలంలో కూడా భారతీయ జనతా పార్టీ అంటే నరేంద్ర మోడీ గారు చేస్తున్న విశిష్టమైన సేవలు కానీ, అలాగే మా రాష్ట్ర నాయకులు పురంధరేశ్వరి గారు కానీ, మా నాయకుడు సోము వీర్రాజు గారు కానీ, మా బిక్కిన విశ్వేశ్వరరావు గారు, అలాగే పిక్కి నాగేంద్ర గారు, ఇలా ఎవరైతే ప్రముఖులు ఉన్నారో మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ విశిష్టత ఏంటి, వాళ్ళు ఈ విధంగా పనిచేస్తున్నారు, మేము ముందుకు ఎలాగేస్తున్నాం అంతా చెప్తూ, రాబోయే కాలంలో మనందరం భారతీయులందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ గారిని సపోర్ట్ చేస్తూ భారతదేశ రక్షణ వ్యవస్థలో ఆయన చేస్తున్న సేవలకు అందరికీ చెప్పడం జరిగింది. చెప్పి మేము రాబోయే కాలంలో మేము అందరూ కలిసి కంబాల శ్రీనివాసరావు ఎంత శ్రమించినా మనం అందరూ కలిసి కట్టుకుంటేనే చాలా సంఘటితంగా ఉంటే సంఘటిత శక్తి చేసుకోవాలి ఏ పని చేసినా చెప్పిన విషయాన్ని వారికి తెలియజేయడం జరిగింది. చాలాసేపు ఓపికగా విని వాళ్ళ భావజాలాన్ని నాతో పాటు కూడా పంచుకున్నారు. ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ మీ కంబాల శ్రీనివాసరావు రాబోయే కాలం మేమంతా గోనగూడెం యొక్క ఆడపడుతులతోటి, అలాగే ఊరి గ్రామ ప్రజలతో కలిసి భారతదేశం యొక్క పటిష్టతకు నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆయనకి సహకారాన్ని అందజేస్తూ ముందుకెళ్తానని తెలియజేస్తూ మీ కంబాల శ్రీనివాసరావు. భారత మాతాకి జై. జై శ్రీరామ్. Please subscribe our channel AP Power News.